ఈరోజు ఒక క్రైమ్ సీన్తోనైతే మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. సో నిజామాబాద్ జిల్లాలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలా. సో ఆర్మూర్కి సంబంధించినటువంటి ఒక ఇద్దరు భార్యాభర్తల మధ్య అనుమానం అనే ఒక పేరుతో ఎవరైతే భర్త ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళ కూతుళ్ళు కన్న కూతుర్లు ఎవరైతే ఉన్నారో ఆ కూతుళ్ళ ముందే తన తల్లి ప్రాణం అయితే తీసేసిండు ఆ కసాయి భర్త అని చెప్పేసి మనకైతే ఒక న్యూస్ అయితే రావడం జరుగుతూ ఉంది. సో అసలు ఏం జరిగిందనే దానిపైన మనం ఒక్కసారి సీన్లోకి వెళ్తే, సో ఏదైతే ఆర్మూర్లో గత కొంతకాలంగా నివాసం ఉంటున్నటువంటి గంగాధర్, దాంతోపాటు అంజలి అనే ఇద్దరు భార్యాభర్తలు అక్కడ ఉంటా ఉన్నారు. సో మరి ఈ మధ్యలో ఏం జరిగిందనే దానిపైన అయితే మనకైతే కొంత క్లారిటీ లేదు. కాకపోతే అనుమానం అనే ఒక పేరుతో ఎవరైతే గంగాధర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంజలిని అతి దారుణంగా కన్న కూతుర్ల ముందే గొంతు కోసే చంపేసిండు అని చెప్పేసి మనకైతే తెలుసా ఉంది. సో ఇందులో భాగంగా అసలు ఈ ఇన్సిడెంట్ పైన అంటే ఏం జరిగిందనే దానిపైన అసలు క్రైమ్ సీన్కి దగ్గరికి కూడా ఆ క్రైమ్ సీన్ దగ్గరికి కూడా నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ అయినటువంటి సాయి చైతన్య గారు కూడా అక్కడికి వెళ్ళి అసలు ఏం జరిగిందనే దానిపైన క్లియర్గా ఆరా తీయడం జరిగింది. సో అసలు సీన్లోకి వెళ్తే ఎవరైతే గంగాధర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను సాటాపూర్ గ్రామానికి చెందిన వాడిగా మనకు తెలుస్తూ ఉంది. సో ఎవరైతే అంజలి అనే ఆమె ఎవరైతే ఉన్నారో తన గురించి మాట్లాడుకుంటే తను జగిత్యాల జిల్లాకు సంబంధించిన క్యాండిడేట్గా మనకు తెలుస్తూ ఉంది. వీళ్ళిద్దరికీ కూడా దాదాపు 16 సంవత్సరాల క్రితం వివాహం అయితే జరిగింది. వాళ్ళిద్దరికీ ఇద్దరు ఆడపిల్లలైతే ఉన్నారు అని చెప్పి తెలుస్తూ ఉంది. మరి ఆ ఇద్దరు ఆడపిల్లల ముందే అతి దారుణంగా గొంతు కోసి చంపేయడానికి గల కారణం ఏంటి అనే దానిపైన అయితే చాలామంది వల్ల అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరి గత కొంతకాలంగా అనుమానంతోనైతే గంగాధర్కి, దాంతోపాటు ఎవరైతే జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఆ వివాహిత ఎవరైతే ఉన్నారో ఆ అంజలికి చాలా గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఈ గొడవల్లో భాగంగానే వీళ్ళు కూడా గత కొన్ని నెలలుగా విడాకుల కోసం కూడా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు అని చెప్పి తెలుస్తూ ఉంది. మరి ఈ టైంలోనే మరి గంగాధర్కి, అంజలికి మరి ఏం జరిగింది అనేది మాత్రం ఖచ్చితంగా తెలియాల్సి ఉంది. కాకపోతే అంజలి ఆర్మూర్లో ఉంటుంది అనే ఒక పక్క ఇన్ఫర్మేషన్తో తను గతంలో కూడా వేరే దగ్గర రెంట్ ఉండే, కాకపోతే అక్కడి నుంచి ఆర్మూర్లో ఒక ఏరియాలో తను రెంట్ ఉంటుందనే ఒక పక్కా సమాచారంతో అతను వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అతి దారుణంగా గొంతు కోసి చంపేశాడు, అది కూడా వాళ్ళ కన్న కూతుల ముందే అని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. అంటే ఒక్కసారి ఆలోచించండి, అంటే వివాహితర సంబంధంతోనా లేకపోతే అనుమానాలంటే చాలామంది అనుకునేది అదే, అంటే వివాహితర సంబంధం వల్లే ఇట్లాంటి దారుణానికి తను ఒడిగట్టాడు. తన ప్రాణం కూడా ఈ అనుమానం అనే ఒక పేరుతోనే తన ప్రాణం కూడా పోయింది అని చెప్పేసి చాలామంది వల్ల బాధపడుతున్న పరిస్థితి ఉంది. సో ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగానే కాదండి, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అనుమానాల పేరుతో చాలామంది వల్ల భర్తలు భార్యల్ని చంపడం కావచ్చు, భార్యలు భర్తల్ని చంపే స్టోరీస్ మనం ఎన్నో చూస్తున్నాం. కాకపోతే మనము ఎలాంటి జనరేషన్లో ఉంటున్నాం, అసలు ఏదైతే కొన్ని రోజులుగా మనం చాలాసార్లు కూడా మాట్లాడుకుంటాం, ఏదైతే మెదక్ జిల్లాలో కూడా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో కట్టుకున్న భర్తనే కట్టుకున్న భార్య సుఫారీ ఇచ్చి కూడా తను చంపించే ప్రయత్నం చేసింది. కాకపోతే వాళ్ళు కూడా రెడ్ హ్యాండెడ్గా బొక్కల పడ్డారు. దాంతోపాటు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా ఏదైతే ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ అనే పేర్లతో కూడా చాలా స్టోరీస్ కూడా మనం చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా, ఎవరిని చూసుకున్నా కూడా ఫైనల్గా వాళ్ళు ఒక వివాహితర సంబంధంతోనే ఆ ధ్యాసలో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఏమేం చేస్తూ ఉన్నారు అనే ఒక సోయి లేకుండా ప్రాణాలు తీసుకునే కాడికి కూడా వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. అంటే ఒక్కసారి ఆలోచించండి, వివాహితర సంబంధం పెట్టుకోవడం వల్ల ఎవరికి లాభం ఉంది? 5 నిమిషాల సుఖం కోసం ఇవాళ కన్న కొడుకులు కావచ్చు, కన్న కూతుర్లు కనిపించని పరిస్థితిలో మనం ఉన్నాం. ఇవాళ వివాహితర సంబంధానికి అడ్డొస్తున్న కూతుర్ని చంపించేదానికి కూడా ఒక కసాయి తల్లి వెనకాడట్లేదంటే మనం ఎలాంటి జనరేషన్లో ఉన్నాం, ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. ఇవాళ ఆర్మూర్లో కూడా అట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది. సో 16 ఏళ్ళ కింద వాళ్ళకి మ్యారేజ్ జరిగింది. వాళ్ళకి 2 ఆడపిల్లలు జన్మనిచ్చినా కూడా వాళ్ళ ఇలా ఆ ఆడపిల్లలు ఎవరిని చూసుకొని బతకాలా అనే దానిపైన చాలామంది వల్ల క్వశ్చన్ మార్క్ రేజ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ కన్న తల్లి ఇవాళ లేకపాయే, కన్న తండ్రి తల్లిని చంపి జైలుకు పాయే. ఇవాళ ఆ పిల్లల పరిస్థితి ఏంటి అనే దానిపైన చాలామంది వల్ల బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది అంటే మీరు కొట్టుకొని చేస్తున్నారు, కానీ అక్కడ పిల్లలు ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. అబ్బం శుభం తెలియని పిల్లలు ఇవాళ ఎవరిని చూసుకొని బతకాలా? ఇవాళ అమ్మ నాన్న ఉంటేనే ఇలా
చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితుల్లో మనం ఆ జనరేషన్లో, ఇట్లాంటి జనరేషన్లో మనం ఉన్నాం. ఇవాళ అమ్మ లేకపోయే, నాన్న లేకపోయే, ఇప్పుడు ఆ ఇద్దరి పిల్లల పరిస్థితి ఏంది అనే దానిపైన అయితే చాలామంది వల్ల బాధపడుతున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ ఎవరైతే ఆ వ్యక్తి ఆ ఇన్సిడెంట్ చేసిన తర్వాత స్థానికులు అప్రమత్తమయ్యి ఆ గంగాధర్ అనే వ్యక్తిని అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. అతన్ని పట్టుకొని కుసబెట్టిన తర్వాత పోలీస్ అధికారులకు ఇన్ఫామ్ చేసిన తర్వాత ఎవరైతే పోలీస్ అన్నలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత నిజామాబాద్ పోలీస్ బాస్ అయినటువంటి సాయి చైతన్య గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత హుటాహుటిన అక్కడ ఆ క్రైమ్ స్పాట్కి వెళ్ళి అసలు ఏం జరిగిందనే దానిపైన క్లియర్గా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నామని చెప్పేసి నిజామాబాద్ జిల్లా సిపి సాయి చైతన్య గారు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సో చాలామంది పోలీస్ ఆఫీసర్స్ ఒకటి చెప్తా ఉన్నారు, వివాహేతర సంబంధం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్పినా కూడా చాలామంది ఇట్లాంటి మోజులో పడి కట్టుకున్న భర్తల్ని కడతీరుస్తూ ఉన్నారు, కట్టుకున్న భార్యల్ని కడతీరుస్తూ ఉన్నారు అనే దానిపైన అయితే చాలామంది వల్ల అవేర్ చేస్తున్నా కూడా రోజు రోజుకి ఇట్లాంటి కేసెస్ అనేది బయటపడుతూనే ఉన్నాయి. సో తాజాగా ఆర్మూర్లో జరిగిన ఇన్సిడెంట్ మాత్రం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిలించిందని చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఒక్కసారి మనం ఒక పని చేసే ముందు 10 మందికి అడిగి చేస్తూ ఉంటాం. అంటే ఒక ప్రాణం విలువ మీకు తెలియలేదు కాబట్టి ఇట్లా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇదొక హాట్ టాపిక్గా మారిపోయిన పరిస్థితి ఉంది.